తరముల వారు అంటే ఈ తరం వెంబడి తరం ఇది కొనసాగుతూనే ఉంటది. మరియను గురించి మన ధ్యానం ధన్యురాలైనది. ఎందుకంటే యేసును మోసింది కాబట్టి, యేసుక్రీస్తున్న బాల యేసును మోసింది కాబట్టి ఆమె గర్భం ధన్యమైనది, ఆమె జీవితం ధన్యమైనది, ఆమె ధన్యురాలైనది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని నన్ను అన్ని తరముల వారు ఏమంటారు? ధన్యురాలని అందురు అనేది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఈ విధంగా మరి యొక్క శుభవార్తను, మరి యొక్క వందన వచ్చిన వినగానే ఎలిజబెత్ గర్భంలో శిశువు గంతులు వేస్తున్నాడు అంటే వీరిద్దరూ పలకరించుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు తల్లులు ధన్యులు అనేది మరలా చెప్తున్నాను. ఇక్కడ కూడా శుభవార్త. ఆమెను పలకరించింది, ఆమెను పరామర్శించింది. ఈ విధంగా చూసుకుంటే ఆమె ఇక్కడ దేనస్థితి మనకు కనబడతా ఉంది. ఒకసారి హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం 18వ వచనంలో చివరి మాటన, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ఇప్పుడు మరి ఎవరిని బట్టి ఆనందిస్తూ ఉంది? ఎవరిని బట్టి సంతోషిస్తూ ఉంది? దేవుడు ఆమె పట్ల జరిగించినటువంటి ఆ రక్షణ కార్యాన్ని బట్టి బహుగా ఆనందిస్తూ ఉంది, బహుగా సంతోషిస్తూ ఉంది. నన్ను ధన్యురాలని చెప్పుకుంటారు అని చెప్పి ఆనందంతో, సంతోషంతో, ఆ సంతోషమైన గొప్పతనాన్ని ఆమె ప్రకటిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే సర్వశక్తిమంతుడు నా గొప్ప కార్యాలు చేశాడు కనుక నన్ను ధన్యురాలు అంటారు. ఇది శుభవార్త. ఎలిజబెత్తును కలుసుకున్న మరియా వందనవచనం చెప్పుకున్నారు, పరామర్శించుకున్నారు, గంతులు వేశాడు ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఇది శుభవార్త. ఈ 3 లేఖనాలు చూసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా అనేకమైన వార్తలు వింటూ ఉంటాం. వార్తలు జారేసేవారు కూడా ఉంటారు, వార్తా వాహనులు కూడా ఉంటారు. అది కాదు, ఈరోజు మన శుభవార్త ఏంటంటే క్రీస్తు లోకానికి రక్షకుడిగా రాబోతున్నాడు. ఇది శుభవార్త. నువ్వు విన్న శుభవార్త నువ్వు తెలియని వారికి చెప్పు. ఇదిగో ఎందుకు యేసయ్య రాబోతున్నాడో, ఎందుకు ఆయన బాల యేసుగా జన్మించబోతున్నాడో తిరిగిన వారు చెప్పడమే శుభవార్త. చెడ్డ వార్తలు, లేనిపోయిన వార్తలు ఇవి ప్రకటించడం కాదు మన పని. మన పని ఏంటంటే తెలియని వారికి శుభవార్తలు పంచడమే, అది శుభవార్త. కాబట్టి వారు శుభవార్త చెప్పుకున్నారు, పంచుకున్నారు, సంతోషించారు. ఈరోజు మన జీవితంలో కూడా తెలియని వారికి మనం క్రీస్తుని గురించి చెబుదాం, ఆ శుభవార్తను పంచుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మా దేవా, మా యేసయ్య, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. మోషే జననం ఇశ్రాయేలులకు ఒక గొప్ప విడుదల తీసుకొచ్చింది. సౌలు పౌలుగా మార్చబడినప్పుడు యోధరేతలందరికీ అదొక శుభవార్త, అన్యజనులందరికీ శుభవార్త. ఎప్పుడైతే మరియా ఎలిజబెత్ దగ్గరికి వచ్చి వందనవచనం చెప్పగానే గంతులు వేశాడు యోహాను, అది కూడా ఒక శుభ వచనము, శుభ సూచకం. కాబట్టి నాయన నన్ను ధన్యురాలు అంటారు. నాయన నా దీనస్థితిని ఆయన కటాక్షించాడు, సర్వశక్తిమంతుడు నా పట్ల కార్యాలు జరిగించాడని తన దీనస్థితిని గురించి చెప్పుకుంటా ఉంది. ఎలా ఏర్పరచబడ్డానో, ఎంత గొప్ప భాగ్యములు దేవుడు నాకు ఇచ్చాడని మరియా సంతోషంతో చెప్పుకుంటా ఉంది. కాబట్టి మనం కూడా క్రీస్తుని గురించి ప్రకటిద్దాం, క్రీస్తు యొక్క రాకడ గురించి చెబుదాం. ఆయన లోకరక్షకుడిగా రాబోతున్నాడనే విషయాన్ని శుభవార్తగా మనం చెప్పుకుంటాం. కాబట్టి విన్న మాటలు మనందరి జీవితాలలో దేవుడు ఫలింపు చేయాలని కోరుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు. ప్రభు నామములకు స్తోత్రములు. ప్రభు పేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కొంత విరామం 2 వారాల తర్వాత మరలా మీ మధ్యకు రావడం దేవుని చిత్తమని తలుస్తున్నాను. ప్రియబిడ్డలారా, అందరికీ ప్రేయర్ రిక్వెస్ట్, ప్రార్థన అవసరతను మీకు తెలియజేస్తా ఉన్నాను. నా కొరకు ప్రార్థించండి. సంపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థనే మన బలం, ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మన శక్తి. కనుక ప్రార్థనలో నుండి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే
విశ్వాసముతో